మేఘాలయ హనీమూన్ కేసులో ఇది కీలక మలుపు. రఘువంశ్ భార్య సోనం నేరాన్ని ఒప్పుకుంది. తానే భర్తను చంపినట్టుగా అంగీకరించింది. తన భర్త రాజా రఘువంశ్ని తానే హత్య చేసినట్లుగా విచారణలో ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి విచారణ కోసం పోలీస్ కస్టడీకి నిందితులు పంపించారు. నిందితుల్ని షిల్లాంగ్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. 8 రోజుల కస్టడీ ఇచ్చింది న్యాయస్థానం. తనకు పెళ్ళైన 3 రోజులకి రఘువంశ్ని చంపేయాలని నిర్ణయించుకున్నట్టుగా సోనం వెల్లడించింది. హత్యా ప్లాన్పై రాజ్ కుష్వాకు ముందే సమాచారం ఇచ్చింది సోనం. షిల్లాంగ్లో ఉన్నప్పుడే చంపేయాలని రాజ్కు చెప్పింది. ఏమీ తెలియనట్లు రఘువంశీ అంత్యక్రియల్లో రాజ్ కూడా పాల్గొన్నాడు. ఈ మొత్తం వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత 2-3 రోజులుగా సోనం వ్యవహారమే ఇటు జాతీయ మీడియాలో కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పరిస్థితి. అయితే ఘాజీపూర్లో సోనంని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఆమెను షిల్లాంగ్ తరలించారు, మేఘాలయ తరలించారు. మరోవైపు అటు ఇందోర్లోనూ ఇటు యూపీలోనూ అరెస్ట్ చేసిన మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈమెతో పాటే షిల్లాంగ్ రప్పించారు. షిల్లాంగ్లోని కోర్టులో హాజరుపరిచారు. షిల్లాంగ్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత షిల్లాంగ్ కోర్టులో వాళ్ళకి 8 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. హనీమూన్ సందర్భంగా తన భర్త రాజా రఘువంశ్ని హత్య చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొన్న సోనం ఎట్టకేలకు అంగీకరించింది. సోనం రఘువంశ్ని ఆమెకు సహకరించిన మరొక 4 షిల్లాంగ్లో కోర్టు బుధవారం 8 రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి సోనంను మంగళవారం అర్ధరాత్రి షిల్లాంగ్కు తీసుకొచ్చారు. అలాగే మిగిలిన నిందితుల్ని బుధవారం ట్రాన్సిట్ రిమాండ్పై ఇక్కడికి తరలించారు. ఇక తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా ఎస్పీ వివేక్ చెప్తున్న వివరాల ప్రకారం నిందితులందరినీ కూడా 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని తొలుత కోర్టును కోరారు. అయితే కోర్టు 8 రోజుల పోలీస్ కస్టడీని మంజూరు చేసిందని చెప్పారు. 24 ఏళ్ల సోనంను ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో అరెస్ట్ చేయగా రాజా రఘువంశీ హత్య కుట్ర పనడం, అమలు చేయడంలో పాత్ర ఉందన్న ఆరోపణలపై మరొక 4 కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సోరాలోని ఘటనా స్థలంలో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ నిమిత్తం నిందితుల్ని పోలీస్ కస్టడీ కోరినట్టుగా అధికారులు చెప్తున్నారు. సో రకంగా ఇండోర్లో అరెస్ట్ అయిన నిందితులకు సెట్ 6 రోజుల రిమాండ్, ఘాజీపూర్లో పట్టుబడ్డ వారికి 3 రోజుల కోర్టు రిమాండ్ విధించినట్టుగా తెలిసింది. సో మొత్తం మీద ప్రస్తుతానికి ఈ వ్యవహారానికి సంబంధించి కోర్టు పూర్తి స్థాయిలో ఇక నిందితులందరినీ కూడా 8 రోజుల రిమాండ్కి అయితే అనుమతించినట్టుగా తూర్పు ఖాసీ హిల్స్ ఎస్పీ చెప్తున్నారు. సోరాలో నేరస్థలాన్ని పూర్తిగా రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు సిట్ దర్యాప్తు బృందం ఏదైతే ఉందో చాలా అంశాలైతే వెల్లడైనట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇటు ప్రధాన నిందితురాలు ఎవరైతే సోనం ఉందో సోనం సోదరుడు రఘువంశ్ ఇంటికి వెళ్ళారు. రఘువంశ్ తల్లిని క్షమాపణలు అడిగారు. రఘువంశ్ తల్లిని చూసిన తర్వాత బోరున ఆమెపై పడి విలపించిన దృశ్యాలు నిజంగా అక్కడ కలిచివేస్తున్నాయి. ఇక ఒకటే చెప్తున్నాడు ఇక్కడ సోనం సోదరుడు గోవింద్ ఒకటే చెప్తున్నాడు, వారి కుటుంబానికి అండగా ఉంటాను. నిజంగా ఇది నా చెల్లి చేసిన చాలా తప్పు. ఇప్పటి నుంచి ఇక ఆమెతో సంబంధాలు తెచ్చుకున్నాం. ఆమె మా చెల్లి కూడా కాదు, చాలా అన్యాయం చేసింది. రఘువంశ్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా గౌరవం వాళ్ళ కుటుంబం అంటే. నా చెల్లి చాలా తప్పు చేసింది, ఇక్కడ నుంచి ఆమె నా చెల్లి కాదు అంటూ బోర్న విలపించాడు. ఆ దృశ్యాలు చూడండి ఒకసారి. రఘువంశ్ తల్లి విమలా రఘువంశ్ పాపం ఆమెపై పడి ఏడ్చాడు. ఇక కొడుకుని కోల్పోయిన ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఓదార్చాడు, ఏడ్చాడు. నేను మీ కుటుంబానికి అండగా ఉంటాను, న్యాయం జరిగే వరకు నేను మీతోనే ఉంటాను. అవసరమైతే లాయర్ని ఏర్పాటు చేసి నేనే నా చెల్లికి వ్యతిరేకంగా పోరాడతాను. ఇప్పటికే దానికి సంబంధించిన దర్యాప్తు జరుగుతుంది. నా చెల్లె నేరస్తురాలని తెలిస్తే కనుక ఆమె ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాల్సిందే. కానీ ఇప్పుడు ఒకవేళ ఇంకా కోర్టు పూర్తిస్థాయి నిర్ధారణ చేయనప్పటికీ ఇప్పటికే నా చెల్లె తప్పు చేసినట్టుగానే బయటపడుతున్న విషయాలను బట్టి నాకు అర్థమవుతుంది. కాబట్టి నా చెల్లె దోషి ఇందులో అంటూ చాలా క్లియర్గా చెప్తున్నాడు. అటు రఘువంశ్ సోదరుడు విపిన్తో కలిసి గోవింద్ మీడియాతో కూడా మాట్లాడారు. వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటా అన్నారు. ఒకసారి ఏం మాట్లాడారు చూద్దాం. उसने कबूल करा नहीं करा मुझे आइडिया नहीं है. मैंने ऐलान कर दिया कि उसने जुर्म करा है. उसके लिए मैं खड़ा हूँ. मैं खुद उसकी लड़ाई लड़ूंगा. मैं राजा के साथ हूँ. मैं बिल्कुल सोनम को भाई. आपके माता पिता अभी भी इस बात को स्वीकार नहीं कर रहे हैं.
नहीं, हमारे माता पिता ने स्वीकार कर लिया है। देखिए, सुबह 8 बजे जब आप लोग पहुंचे, मैं उस समय फ्लाइट में था, मैं माँ बाप को बता नहीं पाया था, इसलिए मेरे पिताजी ने बहुत सारे बयान दिए हैं, मगर उसमें यह है कि उनको कुछ भी नहीं पता था। जब मैंने उनको बयान करा तो उसके बाद में बाइकआउट उनने भी करा है और वो मीडिया के सामने नहीं आ पा रहे हैं। और पिताजी मेरे हार्ट अटैक पेशेंट है, तो मैं खुद नहीं चाह रहा हूँ कि वो मीडिया के सामने आए, और क्योंकि अभी बहुत नर्वस हैं हम लोग, इसलिए। आप सोनम को बॉयकॉट करेगा आपका परिवार? बिल्कुल करेगा, परिवार नहीं करेगा, पूरा समाज करेगा। आपने माफी मांगी परिवार से? बिल्कुल, मैं माफी तो मैं मांग रहा हूँ, मगर देखिए, माफी मांगने से मेरा कुछ भी नहीं होगा। मैं हमेशा दंडवत प्रणाम करूंगा इनको, और मैं हमेशा इनके साथ खड़ा हूँ। मुझे आइडिया नहीं था। हत्या के पीछे वजह क्या लगी सोनम बोला? देखिए, उससे बात होती तो मैं आपको सब बताता, उससे इतनी बात नहीं हुई है। मैं आपको बयां करूंगा, थोड़ा सा ये 10 दिन का जो इनका पुलिस रिपोर्ट है, ये हो जाने दीजिए। सोनम को सजा दिलाएंगे? बिल्कुल दिलाएंगे, मेरी तरफ से वकील खड़ा होगा इसमें। नहीं, राजा के खिलाफ हम वकील खड़ा करेंगे, और सोनम के खिलाफ वकील खड़ा करेंगे। राजा की तरफ से रहेगा वो, मैं बोल रहा हूँ आपको। రైట్, మొత్తం మీద సోనం నేరం ఒప్పుకుంది. ఇన్ని రోజుల పాటు సోనం ఎలాంటి తప్పు చేయలేదు, అమాయకురాలంటూ తల్లిదండ్రులు చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకా దర్యాప్తు జరగాలన్నారు. కానీ ఒక్కొక్క అంశం బయటపడిన తర్వాత వాళ్ళు కూడా తగ్గారు. ఆ తండ్రి దేవీసింగ్ కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. తల్లికి విషయం తెలుసు, నెల ముందే ఆ కుష్వాని ప్రేమిస్తున్నాడని చెప్పిన అంశాలు కూడా తనకు తెలియదంటూ ఈ గోవింద్ చెప్తున్నాడు, సోనం బ్రదర్. కానీ ఇదంతా అబద్ధం అంటున్నాడు. అసలు మాకు ఇవన్నీ తెలియదు, పైగా ఆ కుష్వాకి రాఖీ కట్టేది నాతో పాటు, దీది అని పిలిచేవాడు, ఇంకా అదేదో సిస్టర్ బ్రదర్ బాండింగ్ అనుకున్నాం, కానీ ఇలాంటి వ్యవహారం మాకు తెలియదన్నారు. అటు కుష్వా తల్లికి కూడా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్టుగా తెలియదంటూ గోవింద్ చెప్తుండడం ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. ఈ దీది బాండింగ్ అనేది ఇప్పుడు ఒక వైరల్గా మారుతున్న పరిస్థితి. నిజంగా ఇలా మెదులుతూ సమాజం దృష్టిలో మళ్ళీ ఇలాంటి పని చేసింది అనేది తర్వాత అంత ఒక చర్చ. చాలా అంశాలు బయట పెట్టాడు ఇప్పుడు గోవింద్. ఎవరు? సోనం బ్రదర్. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, సారీ చెప్పాడు, నేను మీకు అండగా ఉంటా అన్నాడు. అంటే రెండు కుటుంబాల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ సోనం చేసిన తప్పుతోనే వ్యవహారం అంతా పూర్తిగా పక్కదారి పట్టింది. పక్కదారి పట్టడం అంటే కేవలం ఈ రెండు కుటుంబాలు, మూడు కుటుంబాలే ఈ వేదనకు గురైన అంశం కాదు. ఇది ఒక రెండు రాష్ట్రాల మధ్య ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అంటే రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే దాని అర్థం ఒక రాష్ట్రాన్ని పక్కగా, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి ఆ రెండు రాష్ట్రాల పోలీసుల్ని ఇబ్బందులకు గురి చేసినట్టు, అలాగే ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రతిష్టను దెబ్బతీసినట్టు. ఇక్కడ ఒక కమ్యూనిటీని, షిల్లాంగ్ మేఘాలయ కమ్యూనిటీని అంతా పరువు తీసే పనిచేసింది ఈ సోనం. తర్వాత వాస్తవాలు బయటకు వచ్చినాక సమాజం అంతా అది గ్రహిస్తుంది, తెలుసుకుంటుంది. అక్కడ మేఘాలయ పౌరుల, అంటే అక్కడి వాళ్ళు ఇలాంటి నేర చరిత్ర గలవారు ఇక్కడి నుంచి వెళ్తే ఇలా చేస్తారా అనే ఒక ముద్రని ఇప్పుడైతే చెరిపేసుకున్నట్టే. అలాంటి ఇబ్బంది లేదు, అక్కడ వాళ్ళ తప్పేం లేదు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈశాన్య భారతంలో ఇలాంటి తప్పులు చేశారు. అంటే ఆ అడవులను, కొండలను, లోయల్ని ఆసరగా మలుచుకున్నారు, అనుకూలంగా మలుచుకున్నారు వీళ్ళ నేరాలకు. ఇదంతా ఇప్పుడు సమాజానికి తెలుసు, గ్రహించింది, దేశమంతా చూస్తుంది. సరే, ఇప్పుడు ఏం లేదు, ఇక 8 రోజుల రిమాండ్ ఇచ్చారు కాబట్టి ఇంకా దీంట్లో పెద్ద చర్చ అక్కర్లేదు. వెరీ క్లియర్, ఒప్పుకుంది, చాలా క్లియర్గా ఒప్పుకుంది. ఈ అంశానికి సంబంధించి పుంకాలుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి, రకరకాల స్టోరీలు. ఎందుకంటే ఇలాంటి నేర వార్తలకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు జనాలు కూడా. చాలా రకరకాల స్టోరీలు, కొత్త కొత్త ట్విస్టులు బయటపడుతుంటే, కొత్త కొత్త అంశాలు, ఒక్కొక్క అప్డేట్ వస్తుంటే ఇలా కూడా ఉంటుందా వ్యవహారం అన్నట్టుగా. ఇందాకే మీకు ఒక బిగ్ టీవీలో ఒక స్టోరీ ప్రసారం చేశాము. ఆల్రెడీ బెంగళూరు స్టోరీకి కూడా కంపారిజన్ చేశాం. 2003లో జరిగిన స్టోరీ, శుభ అలాగే గిరి స్టోరీ. ఆమె కూడా ఇట్లే పెళ్ళి, ఇష్టం లేని పెళ్ళి. అప్పుడు తన జూనియర్తోనే ఆమె లవ్లో పడి కోరమంగళ ప్రాంతంలో రింగ్ రోడ్డు కేసు అంటారు 2003లో, 2 దశాబ్దాల క్రితం. అది సేమ్ సిమిలారిటీస్ ఉన్నాయి, పోలికలు ఉన్నాయి. ఇలా చాలా కొన్ని కేసులు బయటపడుతున్నాయి ఇటీవల కాలంలో. ఇప్పుడైతే చాలా వెరీ క్లియర్, ఇక్కడ ఏం లేదు. ఒప్పుకుంది, సోనం ఒప్పుకుంది, హత్య చేసినట్టుగా ఒప్పుకుంది. 10 రోజుల రిమాండ్కి అయితే అడిగారు పోలీసులు, కానీ 8 రోజులు ఇచ్చారు షిల్లాంగ్ కోర్టు న్యాయస్థానం. ఈ 8 రోజుల్లో ఇంకా ఏమైనా చెప్తారా, ఇంకా ఏమైనా అంశాలు బయటికి రావాల్సి ఉందా? ఇప్పటికైతే ఆల్రెడీ ఒప్పుకున్నారు. ఆ మిగతా వికాస్, ఆకాష్, ఆనంద్, కుర్మి వీళ్ళంతా ఒప్పుకున్నారు సోనం చేయించిందని. సోనం కూడా చెప్పింది, ఒప్పుకుంది. ఇష్టం లేని పెళ్ళి అంతే, ఏం లేదు. ఇక్కడ ఇష్టం లేని పెళ్లి చేశారు అంటే అంత సింపుల్గా తీసేయాల్సిన అవసరం లేదు. ఇష్టం లేని పెళ్లి చేస్తే చంపేయాలా, పాపం హత్యలు చేయాలా?
తప్పుకోవాల్సింది, విడాకులు ఇవ్వాల్సింది, లేకుంటే దూరంగా ఉండాల్సింది. కాస్త ఎడమొహం పెడమొహంగా ఉన్నా సరే అర్థమయ్యేది, పక్కన పెట్టేవాళ్ళు, అందరు మళ్ళీ పెద్దలు కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు అయిపోయేది. కానీ దుర్మార్గం, హత్య చేయడం అంటే ఒక వ్యక్తి ప్రాణం తీయడం అంటే అంత ఈజీయా? అది కూడా ఎంత తెగింపు చూడండి, ఎక్కడికో తీసుకెళ్ళి ఇంతమందిని ఏమార్చి ఇంత దేశాన్ని మొత్తాన్ని, కుటుంబాలను కూడా కాదు దేశం మొత్తాన్ని ఇప్పుడు నివేరపాటుకు గురి చేసిన అంశాలు ఇవి, దిగ్భ్రాంతికర అంశాలు. ఇలాంటివి సమాజం అయితే ఎక్కడ సహించదు. ఒకటే ఇక్కడ మనిషికి నమ్మక ద్రోహం అనేది ఒక పాయింట్ ఇక్కడ. తర్వాత మనుషుల మధ్య సంబంధాలు ఏ రకంగా దెబ్బతింటున్నాయి, మానవ సంబంధాలు, ఈ చీకటి కోణాలు ఏంటి అనేది ఒక అంశం. ఆ మానవ సంబంధాలు దెబ్బతింటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో, ఆ విపరీత ధోరణి, విపరీతమైన ఆలోచనలు, నేరపూరిత ఆలోచనలు చేస్తే పర్యవసానాలు ఎలాగా ఉంటుందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ పర్యవసానాలకు ప్రతిరూపమే చూడబోతున్నారు ఇప్పుడు ఈ సోనం, అలాగే సోకాళ్ళు సుపారీ కిల్లర్స్ అనుభవిస్తారు, కటకటాలు లెక్క పెడతారు. తర్వాత జరిగేది కూడా అదే.